నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక తండ్రికి ముగ్గురు వారసులు. ఈ ముగ్గురు వారసులలో ఒక కొడుకు ఏం చేశాడంటే, తనకు వచ్చినటువంటి ఆస్తి వాటాని మిగతా ఇద్దరు సోదరులకు అమ్మివేసినాడు. కానీ ఏ పద్ధతిలో అమ్మివేసినాడు అని అంటే, సాధారణంగా ఒక తెల్ల పేపర్ రాసి, నా వాటా మీకు అమ్మేస్తున్నాను, నేను ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోకి వెళ్ళి సెటిల్ అవుతున్నాను అని చెప్పి ఒక పేపర్ రాసేసి వాళ్ళకి అమ్మేసి పొజిషన్ అప్పగించి వెళ్ళిపోయినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి, మా నాన్నగారికి మా తాతగారి నుంచి వచ్చినటువంటి ఆస్తి ఉంది, నాకు మా సోదరులు ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే వాటా పంచుకున్నారు అని చెప్పి పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేసినాడు. సో మిత్రులారా, ఎవరైనా సరే సోదరుల వద్ద నుంచి వారి వాటాని మీరు కొనుగోలు చేసినప్పుడు సాదా బైనామా రూపంలో కొనుగోలు చేసి ఉంటే 13B సర్టిఫికేట్ తీసుకొని ROR రికార్డులో మీ పేరు నమోదు చేసుకోవాలి. లేదా వారి వాటాన్ని కొనుగోలు చేసేటప్పుడు త్రూ రిజిస్ట్రేషన్ ద్వారా వారి వాటాన్ని కొనుగోలు చేసి వారి కుమారులు మేజర్లై ఉంటే వారి సంతకాలను కూడా విట్నెస్ కాలంలో సంతకాలను తీసుకొని కొనుగోలు చేయాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే పార్టీషన్ సూట్ కేసు వేసే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. జోహింద్.